ఆమెకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించినప్పుడు చాలా స్ట్రిక్ట్, సింప్లిసిటీగా ఉన్నారు. ఇన్ఛార్జ్ అంటే ఇలానే ఉండాలనే చర్చ నడిచింది. కానీ సమయం గడిచే కొద్దీ తత్వం బోధపడిందట. రోజు రోజుకు నాయకుల్లో కార్యకర్తలు నమ్మకం తగ్గుతుందట. మేడం చెప్పే మాటలకు అమలు తీరుకు భిన్నంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మీనాక్షిపై ఎందుకు నమ్మకం సన్నగిలుతోంది? రెబల్స్ను బుజ్జగించలేకపోయారా? ఆ 18 మందిపై ఎందుకు సీరియస్ అయ్యారు? ఇంతకీ ఇన్ఛార్జి మేడంపై గాంధీభవన్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? ప్రతి రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జిని నియమించుకుంటుంది ఏఐసీసీ. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, పార్టీ కోసం కష్టపడినోళ్లను గుర్తించడమే వాళ్ల బాధ్యత. అధిష్టానానికి చెప్పి పదవులు ఇప్పించడం, ఏఐసీసీ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలను రాష్ట్రంలో సక్సెస్ఫుల్ గా నిర్వహించడంలో కీలక పాత్ర వహిస్తారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రిపోర్ట్ ఇవ్వడం ఇన్ఛార్జి బాధ్యత. అందుకే అత్యంత నమ్మకస్తులనే ఇన్ఛార్జీలుగా హైకమాండ్ నియమిస్తుంది. అలాంటి కోవకు చెందినవారే మీనాక్షి నటరాజన్. ఇప్పుడు ఆమె వ్యవహార శైలి గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి సాదాసీదాగా కనిపించిన ప్రతి విషయంపై లోతుగా ఆలోచిస్తారని, విశ్లేషిస్తారని పార్టీలో వినిపించే వాయిస్. ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్న రోజు నుంచే మిగతా వారికంటే డిఫరెంట్గా ఆమె థింక్ చేస్తున్నట్టు పార్టీలో, ప్రభుత్వంలో ఆఫ్ ద రికార్డు టాక్. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో మీటింగ్స్ అరేంజ్ చేసి పార్టీలో, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. రెబెల్స్ ను ఎందుకు బుజ్జగించలేదని, సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రెబెల్స్ బరిలోకి దిగితే వారిని బుజ్జగించకపోవడం ఏంటని ప్రశ్నించారు టీ కాంగ్రెస్ పెద్దలు. మీనాక్షి నటరాజన్ కు రాహుల్ గాంధీ టీం అనే పేరు ఉంది. ఇంతేకాదు హైకమాండ్ కి, పార్టీకి చాలా లాయలిస్ట్ అని, పార్టీ కోసం కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారనే పేరు ఉంది. పార్టీలోని క్యాడర్, సెకండ్ గ్రేడ్ నేతలు తమ సమస్యలు చెప్పుకోవడానికి మంచి ఇన్ఛార్జి వచ్చిందని ఆనందపడ్డారు. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిందని ఇప్పుడు నిట్టూరుస్తున్నారు హస్తం కార్యకర్తలు. ఇన్ఛార్జిగా మేడం బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ భవనాలలో పార్టీ సమావేశాలు పెట్టబోమని అన్నారు. కానీ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏకంగా సచివాలయంలోనే సమావేశాన్ని నిర్వహించి విమర్శలు ఎదుర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ విడిచి వెళ్లి పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ పార్టీలోకి చేరిన వారికి అప్పుడే పదవులుండవని, 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడితేనే పదవులు వస్తాయని చెప్పారు. కానీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా విజయశాంతికి పార్టీ అవకాశమిచ్చింది. 2018 ఎన్నికల తర్వాత విజయశాంతి బీజేపీకి వెళ్లి 2023 ఎన్నికల కంటే ముందు హస్తం పార్టీలోకి వచ్చారు. ఇక్కడ కూడా మీనాక్షి చెప్పినట్లు జరగలేదు. అలాగే పార్టీ కమిటీల విషయంలో అలాగే జరిగింది. ఇటీవల డీసీసీల నియామకం విషయంలో ఎంపిక మొత్తం ఏఐసీసీ అబ్జర్వర్లు చూసుకుంటారు. వరుసగా 5 ఏళ్లు డీసీసీలుగా కొనసాగిన వారికి 2 పదవులు ఒక్కరికే రావని, వారి బంధువులకు అవకాశం ఉండదని రూల్స్ ఫ్రేమ్ చేశారు. కానీ డీసీసీల నియామకం చూస్తే వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆత్రం సుగుణకి డీసీసీగా, సిద్దిపేట జిల్లా మాజీ డీసీసీగా ఉన్న నర్సారెడ్డి బిడ్డ ఆంక్షారెడ్డికి డీసీసీ ఇవ్వడం, కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీగా అవకాశం కల్పించడం, జిల్లాపై పూర్తిగా పట్టులేని కొందరికి డీసీసీ పదవులు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఇంత మాత్రం దానికి రూల్స్ పెట్టడం ఎందుకు, వాటిని వారే ఎందుకు ఆచరించరు అనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మేడం ఎంత స్ట్రిక్ట్ గా చెప్పినా, ఎన్ని రూల్స్ పెట్టినా పార్టీలో జరిగేవి జరుగుతూనే ఉన్నాయట. అటు నేతల్లో, ఇటు కార్యకర్తల్లో రోజురోజుకు మేడం మాటలపై నమ్మకం తగ్గుతోందట. అయితే రాష్ట్రంలో తమ పార్టీనే ప్రభుత్వంలో ఉంది కాబట్టి పదవుల విషయంలో మేడంపై కూడా ఒత్తిడి ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి మేడమే ఏం జరిగినా లైట్ తీసుకుంటున్నారా అనే గుసగుసలు కూడా గాంధీభవన్లో వినపడుతున్నాయి.